జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఈ రోజున మనం ఎవరము అనేది తెలుసుకుందాం. ఈ మధ్య ఒక వాట్సాప్ మెసేజ్ చూశాను. అందులో ఒక ఆవిడ పక్కింటికి వెళ్తుంది. ఒక పిల్లాడు పుట్టాడని చూడ్డానికి. అబ్బాయి పుట్టాడా, నల్లగా ఉన్నాడే, పోనీలే అమ్మాయి అయితే ఇబ్బంది పడేవాళ్ళం అంటుంది. అబ్బాయి నల్లగా ఉంటే పర్వాలేదు, అమ్మాయిది అయితే తెల్లగా ఉండాలి అనే ఈ భావన ఎందుకు వస్తుంది అంటే అసలు ఈ శారీరక లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? విన్సెంట్ స్మిత్ భారతదేశాన్ని గురించి చెప్తూ ఇండియా ఈజ్ ఏ కంట్రీ, ఇట్స్ ఏ ఎథనలాజికల్ మ్యూజియం అన్నారు. అంటే భారతదేశం ఒక వివిధ జాతుల ప్రదర్శనశాల అని. జాతి అంటే ఏమిటి? ఒకే రకమైన శారీరక లక్షణాలు ఉన్నవాళ్ళందరూ కూడా ఒక జాతిగా మనం చెప్పచ్చు. మరి ఈ శారీరక లక్షణాలు ఎలా వస్తాయి? మనుషుల యొక్క రంగు కానీ, వాళ్ళ ఎత్తు కానీ, పొడుగు కానీ, బలం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాతావరణ పరిస్థితుల నుంచి, వాళ్ళ అవసరాల నుంచి శారీరక లక్షణాలు వస్తాయి. కొన్ని తరాలు ఒకే చోట ఉండడం వల్ల, ఒకే రకమైన ఆ వివాహ సంప్రదాయాల వల్ల తరతరాలుగా అదే లక్షణాలు మనుషుల్లో జీన్స్ నుంచి కంటిన్యూ అవుతాయి, అవి కొనసాగుతాయి. భారతదేశంలో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. అయితే ఈ జాతులన్నీ కూడా మిశ్రితం అయిపోయి ఉన్నాయి, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతుల వాళ్ళు మనకు భారతదేశంలో కనిపిస్తారు. ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో చూడాలంటే స్థూలంగా మనకి 4 జాతులు కనిపిస్తున్నాయి. ఈ 4 జాతుల్లో మొట్టమొదటిది నార్దిక్ రేస్ అంటాం. నార్దిక్ జాతి లేదా ఆర్యన్ జాతి, ఇది ఇండో యూరోపియన్ జాతి. వీళ్ళు ఎలా ఉంటారు అంటే తెల్లగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, పొడుగాటి కాళ్ళు చేతులు ఉంటాయి, కొద్దిగా సన్నగా ఉంటారు. అంటే చాలా లావుగా ఉండరు అని కాదు, సన్నగా ఉంటారు. కానీ మొహం కూడా కొంత కోలగా ఉంటుంది, సాఫీగా జుట్టు ఉంటుంది, బ్రౌన్ కలర్ హెయిర్ ఉంటుంది, సాఫీగా ఉంటుంది, పెద్ద కళ్ళు ఉంటాయి. వీళ్ళు నార్దిక్ రేస్. ఇంకా రెండవ జాతి ఏంటి అంటే నీగ్రిటో రేస్. నీగ్రిటో రేస్ అనగానే అందరికీ తెలుస్తుంది ఆఫ్రికన్ జాతి. అంటే వీళ్ళు నల్లగా ఉంటారు, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, చాలా బలమైన దవడ ఎముకలు ఉంటాయి, వాళ్ళకి లావు ముక్కు ఉంటుంది, మూతి కొంచెం పైకి ఉంటుంది, పెదిమలు లావుగా ఉంటాయి, చాలా బలిష్టంగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా లావుగా బలంగా ఉంటారు. వాళ్ళ జుట్టు చాలా రింగులు చాలా థిక్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి. ఈ భాగం, నొసటి భాగం కొద్దిగా ఎత్తుగా ఉంటుంది అని. ఇంకా మూడవ జాతిని తీసుకుంటే టిబెట్ చైనీస్ జాతి అంటాం, దీన్నే మంగోలియన్ రేస్ అంటాం, దీన్ని ఎల్లో రేస్, పచ్చ జాతి అని కూడా అంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టిబెట్ చైనీస్ అంటే పేరు తెలుస్తుంది కదా, చైనా ప్రజలని, గుండ్రం మొహం ఉంటుంది, పొట్టిగా ఉంటారు. మొత్తం ప్రపంచం మొత్తాన్ని చూస్తే కొంచెం పొట్టిగా ఉండేది వీళ్ళే. వాళ్ళ యావరేజ్ హైట్ 5'3", పొట్టిగా ఉంటారు, గుండ్రం మొహం ఉంటుంది, పసుపచ్చ రంగులో ఉంటారు, చిన్న కళ్ళు ఉంటాయి, తేనె కళ్ళు, చిన్న కళ్ళు ఉంటాయి, చిన్న మూతి ఉంటుంది, చిన్న ముక్కు ఉంటుంది, వాళ్ళ సాఫీ హెయిర్ ఉంటుంది, చాలా సాఫీగా ఉండి మెత్తటి జుట్టు ఉంటుంది, షార్ట్గా ఉంటారు, కానీ చాలా బలంగా ఉంటారు, చాలా స్టామినా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. 4వ జాతి ద్రవిడియన్ జాతి. ఈ ద్రవిడియన్ జాతి మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది, శ్రీలంకలో కనిపిస్తుంది, ఇండోనేషియాలో కొంత కనిపిస్తుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే తెలుపు కాదు, నలుపు కాదు, అంటే చామన ఛాయలో, గోధుమ రంగు ఛాయలో ఉంటారు. నిగ్రోల్లాగా నలుపు కాదు, అలానే యూరోపియన్స్ లాగా తెలుపు కాదు, రెండిటికి మధ్యలో గోధుమ రంగులో ఉంటారు. పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్యస్థంగా ఉంటారు. లావు కాదు, సన్నం కాదు, మధ్యస్థంగా ఉంటారు. అన్నీ మధ్యస్థంగా ఉంటాయి, కళ్ళు కూడా మధ్యస్థంగానే ఉంటాయి. వీళ్ళు మిగిలిన జాతుల కంటే చూస్తే కొంచెం బలహీనంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఉన్న ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయ ప్రాంతాలు, చాలా పంటలు బాగా పండే ప్రాంతాలు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేని ప్రాంతాలు. అందుకని ఏంటంటే ఒకళ్ళు సంపాదిస్తే 10 మంది తినచ్చు. అందుకని ఏంటంటే బలహీనంగా ఉంటారు, చాలా అలానే దుర్బలంగా ఉంటారు, చాలా అబలలు అని చెప్పను, కానీ మొత్తం మీద మిగిలిన వాళ్ళతో చూస్తే బలహీనంగా ఉంటారు. ఈ 4 జాతులు ప్రపంచంలో ఉంటే ఈ 4 జాతుల వాళ్ళు భారతదేశంలో ఉన్నారు.
భారతదేశంలో ఈ 4 జాతుల వాళ్ళు మనకి ఎక్కడ కనిపిస్తారంటే, ఇప్పుడు నార్దిక్ జాతి సన్నగా పొడుగ్గా ఉండేవాళ్ళు, బలిష్టంగా ఉండేవాళ్ళు, యుద్ధ విద్యల్లో నేర్పర్లు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కనిపిస్తారంటే మనకి పంజాబ్, రాజస్థాన్, ఉత్తర భారతదేశంలో కనిపిస్తారు. అలాగే టిబెట్ జైనీస్ జాతి తీసుకుంటే మంగోలియన్ రేస్ అంటాం కదా, ఇది వీళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే మనకి అస్సాము, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, తర్వాత హిమాలయ తరాయ్ ల్యాండ్స్ అంటారు, తరాయ్ ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళు కనిపిస్తారు. ద్రవిడియన్స్ సరే ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ద్రవిడియన్ రేస్ కనిపిస్తారు. నీగ్రిటో రేస్ ఎక్కడ కనిపిస్తారంటే మనకి మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీనమైన అబారిజన్స్ అంటారు, తెగల వాళ్ళు. ఆ తెగలన్నీ కూడా నిగ్రిటో జాతికి చెందిన వాళ్ళు, నిగ్రిటో జాతి వాళ్ళు కనిపిస్తారు. అయితే వీళ్ళు ఈ జాతి, వీళ్ళు ఈ జాతి, వీళ్ళు ఈ జాతి అని చెప్పడానికి మనకి చాలా కష్టం. ఎందుకంటే భారతదేశం ఎలాంటి దేశం అంటే, భారత మాత ఎవరు భారతదేశానికి వచ్చినా వాళ్ళని తనలో కలిపేసుకుంది. ఒక ఉదాహరణ ఏంటంటే, శకులు భారతదేశానికి వచ్చారు. శకులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక రాజులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆఖరికి శాతవాహనులు కూడా, దక్షిణాపథంలో శాతవాహనులు మరి ద్రవిడియన్లు కదా, శాతవాహనులు కూడా వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. శకులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాక, శకులు ఎక్కడి వాళ్ళు అంటే సిథియన్స్, అంటే వీళ్ళు పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు భారతీయులతో కలిసిపోయారు. ఇక్కడ స్థానిక పాలకులుగా వాళ్ళు పరిపాలించారు. చాలామంది ఆ సమయంలో భారతదేశానికి వలస వచ్చేసారు. అలాగే పర్షియన్లు వచ్చారు, పారసీకులు భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేసి ముందర ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి, టర్కీ నుంచి, అరేబియా నుంచి చాలామంది మహమ్మదీయులు వచ్చేసి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ వాళ్ళని మహమ్మదీయ మతంలోకి మార్చారు. వీళ్ళు వివాహ సంబంధాలు పెట్టుకున్నారు అని. కుషాణులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చారు. మొదటి కుషాణ రాజులు క్యాట్ఫిసస్ ఫస్ట్, క్యాట్ఫిసస్ సెకండ్ అంటాం. కానీ తర్వాత కుషాణ రాజులు భారతీయులు అయిపోయారు. హిందూ మతాన్ని తీసుకున్నారు, బౌద్ధ మతాన్ని తీసుకొని ఇక్కడ వాళ్ళతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనకి ఏం కనిపిస్తుందంటే, భారత జాతి ఎవరు వచ్చినా సరే, వాళ్ళు విదేశాల నుంచి దండయాత్రకు వచ్చినా సరే, లేదా వలసగా వచ్చినా సరే, భారతదేశం వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చింది. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న సంపద. ఇది చాలా సంపన్నవంతమైన ప్రదేశం. ఒకసారి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడరు కూడా. ఒక్క బ్రిటిష్ వాళ్ళు మాత్రమే భారతదేశాన్ని వలస రాజ్యంగా చూసి దీని నుంచి ధనాన్ని తీసుకెళ్ళాలి అనుకున్నారు తప్ప ఈ దేశంతో మమేకం అవుదామని అనుకోలే. కానీ అప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ భారతీయులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి వాళ్ళ వారసులు కొంతమంది కనిపిస్తారు. అలాగే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో గోవా, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ ఈ ప్రాంతాలను ఆక్రమించారు. 1962 దాకా వాళ్ళే పరిపాలించారు. అక్కడి నుంచి పోర్చుగల్ నుంచి ఈ ప్రాంతాలకి రాకపోకలు ఉంటుండేవి. తర్వాత పోర్చుగల్ 1962లో భారతదేశం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మీరు వదిలేస్తారా, మేము దండయాత్ర చేయమా అంది భారత ప్రభుత్వం. అని అంటే వాళ్ళు మేము ఈ ప్రాంతాలను వదిలేస్తున్నాం అన్నారు. ఇక్కడ స్థిరపడిపోయిన పోర్చుగీస్ వాళ్ళందరూ కూడా భారతీయులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో ఈ భారత జాతి ఏంటి అన్న చూస్తే, శారీరక లక్షణాలు ఏ లక్షణాలు ఉంటాయి అన్న చూస్తే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి పాలని నీళ్ళని కలిపేసామనుకోండి, పాలు నీళ్లు విడదీయడం, లేదా పాలు తేనె కలిపేస్తే పాలు తేనె విడదీయడం ఎంత కష్టమో, అలాగే భారతదేశంలో ఇదిగో వీళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్నారు, వీళ్ళు సన్నగా పొడుగ్గా ఉన్నారు, తెల్లగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆర్యులు, లేదా వీళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్నారు, వీళ్ళు గోధుమ రంగులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ద్రవిడియన్లు అని చెప్పడం చాలా కష్టం. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ప్రాంతాల్లో చాలా కొండల ప్రాంతాలు, వాళ్ళు ఎక్కి దిగి ఆ శారీరక దీనివల్ల వాళ్ళ లక్షణాలు, అవే లక్షణాలు మంగోలియన్ జాతి లక్షణాలు కంటిన్యూ అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర చూస్తే, మహారాష్ట్ర కొండల ప్రాంతం కానీ మొత్తం మీద చూస్తే భారతదేశంలో వీళ్ళు ఆర్యన్ జాతి, వీళ్ళు ద్రావిడ జాతి, వీళ్ళు నెగ్రిటో జాతి, వీళ్ళు మంగోలియన్ జాతి అని భారతదేశంలో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ జాతులే కాక ఇంకా మిగిలిన చిన్న చిన్న జాతుల వాళ్ళందరూ కూడా భారతదేశంలో వచ్చి కలిసిపోయారు అంటే అదేమి తప్పు కాదు.
ఒక ఒక మిశ్రమ జాతి ఏర్పడింది ఇక్కడ. ఆ మిశ్రమ జాతి ఏర్పడినందువల్లే ఒకళ్ళు మనం ఒకే కుటుంబంలోనో తండ్రి పొడుగ్గా ఉంటాడు, తల్లి పొట్టిగా ఉంటుంది, అందులో తప్పేం లేదు. అలాగే పిల్లల్లో ఒకళ్ళు పొడుగవచ్చు, ఒకళ్ళు పొట్టవచ్చు, జీన్స్లోంచి వస్తాయి. అలాగే 3 తరాలు కనుక ఒకే రకమైన శారీరక లక్షణాలు ఉంటే 4వ తరానికి ఆ లక్షణాలు వచ్చేస్తాయి. ఉదాహరణ మనం తీసుకుంటే ఇప్పుడు రాజస్థానీ స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా కాలం ఈ ముసుగు వేసుకునే ఉన్నారు, ఎండ తగలకుండానే ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెల్లగా ఉంటారు. అలాగే పొలం పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా నల్లగా ఉంటారు. అలానే పొలం పనులు చేసే వాళ్ళలో తెల్లటి వాళ్ళు ఉండరా అంటే ఉంటారు. మొత్తానికి భారతదేశాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరం అంటే ఇది మన జాతి, భారత జాతి. ఇందులో ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల శారీరక లక్షణాలు ఉన్నా ఇప్పుడు మనం ఎక్కడ స్థిరపడిపోయి ఉన్నామో ఆ లక్షణాలు మనకి వచ్చేస్తాయి. మన జాతి భారత జాతి, మన దేశం భారతదేశం. మనం అన్ని రంగులని, అన్ని రకాల శారీరక లక్షణాలని గౌరవించాలి. ఇదిగో నల్లగా ఉన్నవాళ్ళు తప్పు, నల్లగా ఉన్నవాళ్ళు మనకొద్దు, ఇలాంటి మాటలన్నీ అనకూడదు అని. ఎందుకు అంటే నలుపు, తెలుపు, పసుపు ఏదైనా సరే, ఏ రంగైనా సరే, గోధుమ ఏ రంగైనా సరే, ఇది భారత జాతి, ఇది భారత జాతి, ఇది మనది భారతదేశం, ఇది భారతీయ వారసత్వ సంపద. ఎందుకంటే అతి ప్రాచీన కాలం నుంచి మనకి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. త్రేతాయుగంలోనే శ్రీరామచంద్రమూర్తి నలుపు, పక్కన ఉన్న లక్ష్మణుడు తెలుపు, లక్ష్మణస్వామి తెలుపు. మరి 4 పిల్లలు ఒకేసారి పుట్టారు కదా. అదే దీంట్లో ఉన్న వశిష్ఠుడు సన్నగా పొడుగ్గా తెల్లగా ఉన్నాడు. శ్రీరామచంద్రుడికి బోధ చేసిన, ఆదిత్య హృదయం చేసిన అగస్త్యుడు పొట్టిగా ఉన్నాడు. ద్వాపరయుగంలో కృష్ణ ద్వైపాయుడు అన్నారు వ్యాస భగవానుడిని. ఆయన నల్లగా ఉన్న ద్వైపాయుడు, ఆయన కృష్ణ ద్వైపాయుడు. కృష్ణ పరమాత్మ నలుపు. మరి రుక్మిణీదేవి పచ్చటి పసుపు. అందుకని వీళ్ళు నలుపు, వీళ్ళు తెలుపు, వీళ్ళు ఈ జాతి అని మనం భారతదేశంలో చెప్పడానికి అవకాశం లేదు. మన దేశం భారతదేశం, మన మాత భరతమాత, మన దేశం, మనమందరం కూడా భారతీయులు. జై హింద్, జై భారతమాత.